ఈ రోజు తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెండితెరపైకి వస్తున్న మొట్టమొదటి చిత్రం హరిహర వీరమల్లు. చారిత్రక నేపథ్యంతో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ వీరమల్లు వీరగాథ ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. మొఘలుల శకంలో ఒక వీరుడి గాథ. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా, క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్. హరిహర వీరమల్లు చిత్రంపై మొదటి రోజు, మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా అయితే వీరమల్లు నామస్మరణతో మారుమ్రోగిపోతోంది. ఇక సినిమా కథాంశంలోకి వెళ్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఒక శక్తివంతమైన బందిపోటుగా, ప్రజల పక్షాన నిలబడే వీరుడిగా వీరమల్లు పాత్రలో కనిపించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బాబీ డియోల్ ఆగడాలకు ఎదురొడ్డి కోహినూర్ వజ్రాన్ని తిరిగి దక్కించుకోవడానికి వీరమల్లు చేసే సాహసమే ఈ చిత్ర కథాంశం. పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పలికిన సంభాషణలు, ముఖ్యంగా ప్రజలు నాయకుడి కాళ్లను కాదు, తలను చూడాలి, ఎవరైతే ఆ అవకాశం ఇస్తాడో వాడే నిజమైన నాయకుడు వంటి డైలాగ్స్ థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తున్నాయి. ఇక పోరాట సన్నివేశాల్లో పవన్ చూపిన ప్రతిభ అద్భుతమని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని టాక్. కథానాయికగా నిధి అగర్వాల్ పంచమి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో 2 విభిన్నమైన కోణాలు ఉన్నాయని, వాటిని ఆమె చక్కగా ప్రదర్శించారని అంటున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ క్రూరమైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. దర్శకులు క్రిష్ మరియు జ్యోతికృష్ణ సినిమాను ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దారని ప్రశంసలు వస్తున్నాయి. కీరవాణి అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం, సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించింది. 2 గంటల 42 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను కథలో లీనం చేస్తుందని అంటున్నారు. అయితే కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదిగా సాగినట్లు కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక పండగలాంటి సినిమా అని, తెలుగు సినిమా స్థాయిని పెంచే మరో గొప్ప చిత్రమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నిలుస్తూ ఒక గొప్ప చారిత్రక వీరగాథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరిన్ని సినీ విశేషాలతో మళ్లీ కలుద్దాం.